బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారు ఆధ్వర్యంలో మేము ఒక 14 మంది జనసేన నుంచి రిజైన్ చేసిన తర్వాత అలాగే జనసేనలో లేని కార్యకర్తలు కూడా కొంతమంది ఈరోజు 14 మంది ఓన్లీ 5 టోటల్ కోసం పెట్టి ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. గతంలో ఎన్నో మంది ఎంపీలు ఇక్కడ పనిచేశారు, మీ అందరూ తెలుసు. కానీ సీఎం రమేష్ గారికి ఉన్న హై లెవెల్ కాంటాక్ట్స్ కానీ బీజేపీలో ఆయనకున్న ఇంపార్టెంట్ కానీ ఖచ్చితంగా ఆయన్ని కానీ అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఎంపీగా మనం గెలిపించి పంపిస్తే రాబోయే రోజుల్లో అనకాపల్లి 7 కాన్స్టిట్యున్సీ పార్లమెంట్లో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి. అందులో మన అనకాపల్లి హెడ్ క్వార్టర్ అయిన అనకాపల్లి జిల్లాకే ఒక వన్నె తెచ్చే విధంగా ఆయన పనిచేయగలుగుతాడు. అంత సమర్థుడు. డెఫినెట్గా ఈ ప్రాంతానికి కావాల్సిన నిధులు తేగలిగిన సత్తా ఉన్న నాయకుడు. అందరితో సెంట్రల్లో మంచి లాబీ ఉంది కాబట్టి ఏది అడిగినా తెచ్చిపెట్టగలిగిన కెపాసిటీ ఉన్న సీఎం రమేష్ గారిని మనం పార్లమెంట్ ఎంపీగా గెలిపించుకొని ఆయన్ని ఢిల్లీ పంపించాలని చెప్పి కోరికతోనే నాతో పాటు కొన్ని మంది జాయిన్ అయ్యాం. ఇక అనకాపల్లి 7 కాన్స్టిట్యున్సీల్లో నుంచి కూడా రోజు జాయినింగ్లు ఉంటాయి. అవి ఏంటనేది ప్రతిరోజు కూడా ప్రెస్కి ముందు రోజు ఈవినింగే తెలియచేస్తాం. చాలామంది బీజేపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమై ఉన్నారు. ఖచ్చితంగా ఇంటర్నల్గా మా పార్టీలు తెలుగుదేశం జనసేన కాకుండా డిఫరెంట్గా ఉన్న క్యాండిడేట్లు చాలామంది కూడా చేరడానికి నాతో మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా 4-5 రోజులు ఎక్సైజ్ తర్వాత ప్రతిరోజు కూడా ఇక్కడ చేరికలు ఉంటాయని తెలియజేసుకుంటూ జనసేన టీడీపీ అలాగే బీజేపీ కార్యకర్తలకు నాయకులకు కూడా నాది ఒకటే విన్నపం, కమలం గుర్తును మాత్రం ప్రతి డోర్ టు డోర్ తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా కష్టపడాలి, పనిచేయాలి. మీతో పాటు రాత్రిపూలు మేమందరం కూడా కష్టపడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.